అని చెప్పేసి పెట్టారు. ఓకే. అది సార్. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చట్టం చేశారు వక్ఫ్‌కు సంబంధించి. ఏమైనా మార్పులు, చేర్పులు కోరుకుంటున్నారా? లేకపోతే గతంలో మాదిరిగానే అలాగే వదిలేసేయాలి, అసలు ఏమాత్రం దాన్ని కదిలించకూడదు సార్ అనుకుంటున్నారా? చూడండి, దీంట్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. నేను కాదని చెప్పను. హ్మ్. 44 సవరణల్లో దాంట్లో నుంచి మేజర్‌గా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఏంటంటే వక్ఫ్ బై యూజరు. ఆ వక్ఫ్ బై యూజర్‌ని కూడాను రివోక్ చేయడం జరిగింది. మళ్ళా వక్ఫ్ బై యూజర్‌ని యాజ్ ఇట్ ఈస్ పెట్టడం జరిగింది. అక్కడ చాలా పెద్ద మనకి రిలాక్సేషన్ దొరికింది. నేను కాదని చెప్పను. హ్మ్. కానీ ఇక్కడ ఏదైతే అన్య మతస్థుల్ని తీసుకొని రావడం ఏదైతే ఉందో, ఇది చాలా పెద్ద కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ అయిపోతుంది. హ్మ్. ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. మీరు ఒక్కసారి పార్లమెంట్ రికార్డ్స్ తీసి చూస్తే కనుక, ఒకవైపు అమిత్ షా గారేమో అన్య మతస్థులకి అసలు వక్ఫ్ బోర్డులో సంబంధం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. రెండో వైపు యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఎందుకు ఉండకూడదు, ఉంటారు అని చెప్తారు. అల్టిమేట్ గా బిల్లు వచ్చేటప్పటికి అన్య మతస్థులు ఇద్దరు ఉండాలి అని చెప్పేసి బిల్లు బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించింది. తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎంపీ గారు పార్లమెంట్ లో స్వయాన లేచి నుంచొని, ఇది మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా దానికి వ్యతిరేకంగా ఉంది. అన్య మతస్థులు దీంట్లోకి జోక్యం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి మతానికి చెందిన వాళ్ళు వాళ్లే ఉండాలి, అంతే తప్పించి వేరే వాళ్ళని దీంట్లో పెట్టకూడదు. కనీసం మీకు అది ఒప్పుకోకపోయినా గానీ ఇదన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి మాకు ఇచ్చేసేయండి. మేము ఎవరిని ఉంచుకోవాలో ఎవరిని ఉంచుకోకూడదు మేము డిసైడ్ చేసుకుంటాం అని చెప్పేసి, దాన్ని కూడాను ఖాతరు చేయకుండా మీరు డైరెక్ట్ గా ఇద్దరు అన్య మతస్థులను తీసుకొచ్చి పెట్టారు. ఇది ఏ మాత్రం కూడాను సమంజసం కాదు. ఇక్కడ మీరు అడగొచ్చు, ఏంటంటే మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని మీరు కోట్ చేస్తున్నారు అని చెప్పేసి. నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను సార్. తిరుపతి లడ్డు వివాదం జరిగింది. తిరుపతి లడ్డు వివాదం జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పడం జరిగింది. అదేమిటంటే అన్య మతస్థులు టీటీడీలో ఉండకూడదు. టీటీడీలో హిందూయేతరులు ఎవరు కూడాను ఇందులోకి వచ్చి ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ పని చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పారు. ఇందులో బోర్డులో మెంబర్లు కూడా ఉండకూడదు, ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని నడపాలి అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ప్రార్థనాలయాలు ముస్లింకి సంబంధించి ఉన్నాయో అందులో కూడాను కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి, ముస్లిమేతరులు ఉండకూడదు. అదే విధంగా క్రైస్తవ మిషనరీస్ లో ఖచ్చితంగా అతను క్రైస్తవుడే ఉండాలి, అన్య మతస్థులు ఉండకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పి అక్కడ వరకు ఆగకుండా నెక్స్ట్ ఇంకొక మాట యాడ్ చేస్తారు. అదేమిటంటే అవసరం పడితే కనుక నేను దీనిపై ప్రత్యేకమైన చట్టాన్ని చేస్తాను అని చెప్పేసి. ఇక్కడ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి అమెండ్మెంట్ ఉందో ఈ అమెండ్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటని కూడాను ఆలకించకుండా పార్లమెంట్ లో మన గౌరవ అమిత్ షా గారు ఒక విధంగా, గౌరవ యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఒక విధంగా మాట్లాడి మొత్తానికి అటు చేసి అన్య మతస్థులను తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది సెన్సిటివ్ అంశం అండి. ఈ అంశం ఇప్పుడు టీటీడీలో ముస్లిం ని తీసుకుంటే ఊరుకుంటారా సార్ చెప్పండి? ఓకే. అంటే ఇప్పుడు ప్రార్థనా స్థలానికి కరెక్ట్ కాదు. ఫారూక్ గారు, ప్రార్థనా స్థలానికి ఆస్తులకి సంబంధించి ఒకే విధంగా మీరు బేరీ చేస్తున్నారా? ప్రార్థన